టీవీ ట్రిబ్యునల్ న్యూస్ కి స్వాగతం. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలీ, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై సుళ్లూరుపేట పురవీధుల్లో ప్రచారం చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు మోదుగుల పార్థసారథి మాట్లాడారు. ఈ రోజు సుళ్లూరుపేటలో కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనేక పోరాటాల్లో స్వాతంత్ర్యం రాకమునుపు నుండి కార్మికులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి 29 కార్మిక చట్టాలు తెచ్చుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు, సిఐటియు అధ్యక్షుడు చంద్రశేఖర్, లక్ష్మయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గమన్నారు. జయప్రదం చేయండి 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. జయప్రదం చేయండి 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. జయప్రదం చేయండి 12వ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. రద్దు చేయాలి 4 లేబర్ కోట్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. అమలు పరచాలి కార్మిక చట్టాలను. అమలు పరచాలి కార్మిక చట్టాలను. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున జాతీయ 9 కేంద్ర కార్మిక సంఘాలు స్థానికంగా ఉండేటువంటి ట్రేడ్ యూనియన్లను కలుపుకొని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఈ నెల 12వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ 12వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మె ఏదో గతంలో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలాగా ఒక 20 డిమాండ్లో 30 డిమాండ్లో పెడితే దాంట్లో మెజారిటీ భాగం ఆమోదం పొందితే సరే గంటకు తగ్గ పొంత అనేటువంటి పద్ధతుల్లో సమ్మె విరమించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గాన్ని, కర్షక లోకాన్ని అనగదొక్కేటువంటి విధంగా వారి హక్కులను హరించి వేసి వారిని బానిసలుగా వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి ఈ 4 లేబర్ కోడ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి, అందుకోసం ఏఐటీయూసీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజున సూళ్లూరుపేట పట్టణంలో కూడా ఏఐటీయూసీ, సిఐటియు మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి సంఘాలన్నిటి కూడా కలుపుకొని బైక్ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. మరి అదే సందర్భంగా గ్రామాల్లో కూడా ఆటో పెట్టి ప్రచారం అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు 12వ తారీఖున కార్మిక లోకం, కర్షక లోకం, ప్రధానంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాధి హామీ కూలీలు కూడా ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఖచ్చితంగా పాల్గొని స్వచ్ఛందంగా ఈ సమ్మెను జయప్రదం చేసేదానికి సహకరించవలసిందిగా అందరినీ ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్లుండి జరిగే సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. గతంలో ఎన్నో సమ్మెలు, దేశవ్యాప్త సమ్మెలు జరిగాయి, జయప్రదంగా జరిగాయి. ప్రపంచంలోనే భారతదేశంలో సమ్మె జరిపితే బ్రహ్మాండంగా జయప్రదం చేస్తారని చెప్పి ప్రపంచ కార్మికులు కూడా, కార్మిక సంఘాలు కూడా ఆ రోజున మనల్ని తెచ్చుకున్నాయి. ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎక్కువగా ఏఐటీయూసీ, సిఐటియు ఉన్నది. 2 సంఘాలు కూడా ఐక్యమై ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదే సందర్భంలో గతంలో రైతులు, రైతు కూలీలు మన సమ్మెలో పేరుకు మాత్రమే ఉండేవాడు. ఈ రోజున రైతుల్ని సర్వనాశనం చేస్తున్నాయి చట్టాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చట్టాల వల్ల ఈ రోజున వ్యవసాయ కూలీలకి పని లేకుండా చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. అసలు వ్యవసాయ కూలీ లేకుండా, రైతులు లేకుండా అసలు ఈ దేశంలో సంపద ఎలా పెరుగుతుందో ఒక్కతూరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ దేశమో తీసుకుని వచ్చి 1000 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాల్లో ఫ్యాక్టరీ కట్టరా, కొరవంతా నీ స్వాధీనం చేసుకోరా అని అంటే ఈ దేశంలో సంపద పెరుగుతుందా? మనం అదే చూస్తున్నాం. ఈరోజు
10 ఏళ్లకు ముందు కూడా 10,000 ఎకరాలు తీసుకుంటే కృష్ణ ఓడరేవు పక్కన ఈ రోజు వరకు అందులో ఒక్కటి కూడా కట్టలేదు. ఆ విధంగా చాలా దగ్గరలో మనం చూస్తూ ఉన్నాం. ఇది సంపద పెరగడానికి ఉపయోగపడే చర్యలా ఇవి? వ్యవసాయ కూలీలకు 150 రోజులు పని కల్పించండి అని చెప్పి వామపక్ష పార్టీలు అధికారంలో ఉండగా కాంగ్రెస్తో కలిసి దాన్ని సాధించుకోగలిగాం. ఇంకా చాలా సాధించుకున్నాం. అంతర్గతంగా పోరాటం చేసి కాంగ్రెస్ వాళ్ళతో సాధించుకున్నాం. మరి ఈ రోజున దానంతా కూడా మరొక చట్టాలు తీసుకొని వచ్చి కూలదోస్తూ ఉన్నారు. అందుకోసం ఈ దఫా రైతుల్ని, వ్యవసాయ కూలీలను కలుపుకొని, ఉద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున చెప్పి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.